హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసు నిన్నే, ఎపిసోడ్ నెంబర్ 39. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. శశి మిస్ అవ్వటానికి వాడికి సంబంధం ఉంది అనేది నా డౌట్ మాత్రమే అన్నాడు అభి. అదేంటి అని కానుబొమ్మలు ముడివేశాడు చైతు. ఎందుకంటే అక్కడుంది శశి కాబట్టి. తన విషయంలో నువ్వంతా అజాగ్రత్తగా ఉండవు అనేది నా గట్టి నమ్మకం. అంతేకాదు, శశిని మిస్ చేసింది కూడా నువ్వే అని నాకనిపిస్తుంది అని చైతు వైపు అనుమానంగా చూస్తూ అన్నాడు అభి. ఆ మాటతో చైతు పెదవుల్లో మెరిసింది ఒక చిరు మందహాసం. ఆ రియాక్షన్ చూడగానే అప్పటి వరకు అభిలో ఉన్న టెన్షన్ మాయమైపోయింది. వేగంగా చైతు వైపు అడుగులు వేసి అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ, కానీ ఎందుకు ఇదంతా? శశిని నువ్వే సైడ్ చేశావు. ఆ ప్లేస్లో ఎవరినో పెట్టి అవతల వాడిని మిస్లీడ్ చేసి ట్రాప్ చేస్తున్నావు. ఎందుకు అని అడిగాడు అభి. ఎందుకంటే శశికి థ్రెట్ ఉంది. అవతల వాడికి నా మీద పగ ఉంది. వాడికి కావాల్సింది శశి కాదు, నేను. శశిని అడ్డు పెట్టుకొని నన్ను గెలవటం కావాలి వాడికి. అందుకే శశిని నేనే సైడ్ చేశాను. అది కూడా వాడి ప్లాన్ ప్రకారమే అంటూ తన నవ్వులో కాస్త కోపం కూడా కలిపాడు. అంటే శశిని టార్గెట్ చేసింది ఎవరో నీకు తెలుసా అని అడిగాడు అభి. తెలుసు, కానీ వాళ్ళకే నా గురించి తెలీదు అని చెప్పి, నిన్ను పిలిపించింది శశి ఎక్కడుందో తెలుసుకోవటానికి కాదు, శశిని వెతుకుతున్నట్టు యాక్ట్ చేయటానికి. ఎందుకంటే తెలివిగా సంపత్ మిస్సింగ్ కేస్ నీకిచ్చి నీతోనే నన్ను అరెస్ట్ చేయించాలి అని వెర్రికలలకు అంటున్నారు అని చెప్పాడు చేతు. మరి వాళ్ళ దగ్గరున్న అమ్మాయి ఎవరు అని అడిగాడు అభి. హాహా, నువ్వే చూస్తావుగా అంటూ అప్పటి వరకు తను చూస్తున్న ఎవిడెన్స్ అంతా ఆ రూమ్లో అలాగే వదిలేసి అభిని తీసుకుని బయటికి వెళ్ళాడు చైతు. అభి తీసుకొచ్చిన కారులో ఇద్దరు అక్కడి నుండి బయలుదేరారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవరు తమని గమనించటం లేదు అని నిర్ధారించుకొని కార్ వెళ్ళిన దారిలోనే బైక్ మీద బయలుదేరాడు ఒక వ్యక్తి. చైతు వదిలేసి వెళ్ళిన రూమ్లోకి వెళ్ళాడు మరొక వ్యక్తి. అభి, చైతు ఇద్దరు శశి కోసం వెతుకుతూ వైజాగ్ రోడ్లన్నీ తిరిగేస్తున్నారు, నటిస్తున్నారు. వాళ్ళ వెనకే బైక్ మీద వ్యక్తి కూడా తిరుగుతూ ఎప్పటికప్పుడు అవతల వ్యక్తికి అప్డేట్ ఇస్తున్నాడు. సమయం సాయంత్రం 6 కావస్తుండగా అభి కార్ బీచ్ రోడ్లో పరిగెత్తుతుంది. చైతు మొబైల్ రింగ్ అవటంతో కార్ స్లో చేశాడు అభి. కార్ అప్పుడే ఆపొద్దు అని తల అడ్డంగా ఊపి సైగ చేశాడు చైతు. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని బాధ నిండిన గొంతుతో పలికాడు. ఆ నిర్జీవమైన గొంతు వినగానే విజయ గర్వంతో నవ్వాడు అవతల వ్యక్తి. కార్ ఆపు అని చైతు చెప్పగానే సడన్గా బ్రేక్ వేశాడు అభి. ఆ సౌండ్ విని, ఏంటి చేతన్ సింగరాజు, నా గొంతు వినగానే పరిగెడుతున్న కార్ ఆగిపోయిందే అని అడిగాడు అతను. ఎవరు నువ్వు అని అడిగాడు చైతు. నీకు నేనెవరో కావాలా, లేక నీ ముద్దుల భార్య అదే శశిరేఖ చేతన్ సింగరాజు గారు కావాలా అని అడిగాడు అతను. ఏయ్ అని అన్నాడు చైతు. ష్, సౌండ్ తగ్గించు. నీ అరుపు విలువ నీ శశి ప్రాణం చేతన్ అని అతను అనేసరికి చైతు మాటలు విరమించుకున్నాడు. గుడ్, భార్య మీద చాలా ప్రేమ ఉంది, వెరీ గుడ్ అంటూ నవ్వి, శశిరేఖ నీకు ప్రాణాలతో కావాలి అనుకుంటే సంపత్ని ప్రాణాలతో నాకు అప్పగించు. నాకు తెలుసు సంపత్ నీ దగ్గరే ఉన్నాడని. ఆల్రెడీ నీ ఫ్రెండ్ నీకు చెప్పే ఉంటాడు కదా, సంపత్ మిస్సింగ్ కేస్ నీ ఫ్రెండ్కి అప్పగించారు అని. అది కూడా నా పని. సో మీరిద్దరూ కలిసి సంపత్ని తీసుకురండి. ఏమైనా తేడా వచ్చిందో శశిరేఖ మాత్రం ప్రాణాలతో నిన్ను చేరదు అని చెప్పి ఒక క్షణం గ్యాప్ ఇచ్చి, ఎప్పుడు ఎక్కడికి తీసుకురావాలి అనేది మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అతను. ఫోన్ కట్ అవ్వగానే ఎవడు వీడు అని అడిగాడు అభి. అభి వైపు చూసి, ఏసీపీ అభిమన్యు గారు, అది తెలుసుకోవాల్సింది మీరే సార్ అన్నాడు చైతు. ఆ మాటకి ఇద్దరు పగలబడి నవ్వుకున్నారు. షుష్, వీఆర్ అండర్ అబ్జర్వేషన్ ఏసీపీ అన్నాడు చైతు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు అభి. ఏం చేద్దాం కాదు, ఏం చేయాలి అని అడగాలి అన్నాడు చైతు. అంటే అనుమానంగా అడిగాడు అభి. అంటే రాత్రంతా శశిని వెతికేది నువ్వే అన్నాడు చైతు. మరి నువ్వు అని ప్రశ్నించాడు అభి. నిన్న కాక మొన్న పెళ్ళైన వాడిని ఇలా రోడ్లు పట్టుకొని తిరగకూడదు, పాపం తగులుతుంది. పెళ్ళైన వాడివి ఆ మాత్రం అర్థం చేసుకోలేవా
అని ఫ్రెండ్లీగా నవ్వుతూ అన్నాడు చైతు. యూ అంటూ నవ్వేసి, సరే కానీ నాకెవరినో ప్లాన్ చేసే ఉంటావు కదా, కనీసం అదెవరో చెప్తే కాస్త ప్రిపేర్ అవుతాను అన్నాడు అభి. ఇంకెవరు, నీ బాయ్ ఫ్రెండ్ ఆదిత్య అన్నాడు చైతు. ఆ మాటకి అభి గట్టిగా నవ్వేసి కార్ని ముందుకు పోనిచ్చాడు. కార్ కాస్త ముందుకు వెళ్ళి బీచ్ రోడ్లో ఉన్న హోటల్ దగ్గర ఆగింది. ఇద్దరు లోపలికి వెళ్ళి కాసేపటికి ఇద్దరు వచ్చి కార్లో కూర్చున్నారు. ఇక్కడ చైతు సైడ్ అయిపోయి ఆదిత్య ఎంటర్ అయ్యాడు. కాసేపటికి చైతు డ్రెస్ మార్చుకొని ఎవరు గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకుని బయటకొచ్చి బైక్ తీసుకుని బయలుదేరాడు. అందమైన సముద్ర తీరంలో అపరంజి బొమ్మలా కూర్చుంది. ఉదయం నుండి ఒక్కతే ఆ బీచ్ హౌస్లో గడిపి విసిగిపోయింది. మెల్లిగా బయటకు వస్తూ తనతో పాటు అందమైన రంగురంగు కాగితాల సమూహం నోట్ప్యాడ్ తెచ్చుకుంది. కనుచూపు మేరలో అంతా సముద్రమే. పైకి ఎగిసిపడి అంతే వేగంగా వెనక్కి పరిగెడుతున్న అలలు, ఎటు చూసిన ఇసుక తిన్నెలు, దూరంగా సముద్రం మీద తేలుతూ గమ్యం వైపు పయనిస్తున్న ఓడలు, పశ్చిమానికి వాలిపోతూ సముద్రంలో మునిగిపోతున్నట్టుగా ఆగుపిస్తున్న సూర్యుడు, తిరిగి గూళ్ళకి చేరుతున్న పక్షులు, సముద్ర తీరాన ఎర్రటి మందారంలా ఎరుపు రంగు చీర కట్టుకొని కూర్చుంది శశి. గాలికి రెపరెపలాడుతున్న పమిట, దాన్ని ఎగరకుండా ఆపుతున్న పసిడి మంగళసూత్రం, కళ్ళు తన ఎద మీద గాలితో కలిసి సవ్వడి చేస్తున్న పుస్తని చూడగానే కళ్ళు మసకబారుతుంటే చేత్తో కళ్ళు తుడుచుకొని చేతిలో ఉన్న నోట్ప్యాడ్ని చూసి దానికి తగిలించిన పెన్ అందుకుంది శశి. పెన్ను పట్టుకుంది, కానీ ఏం రాయాలో తెలియక, ఎక్కడ మొదలు పెట్టాలో తోచక, కళలో కూడా మనసు జపించే పేరును శశిరేఖ చైతన్య సింగరాజు అని అందంగా నెమలివన్నెలతో రాసుకుంది. అప్పటికలా ఎన్నిసార్లు రాసుకుందో లెక్కలేదు. ఏ పేజీ తిప్పినా అవే అక్షరాలు కనిపిస్తాయి. అది పుస్తకమైనా తన మనసైనా. కోమల సుకుమారమైన చేతివేళ్లతో తను రాసిన అక్షరాలని మీటితూ అప్పటి వరకు మనసుకు లేని ప్రశాంతత అప్పుడు అలుముకొని, మేమింకా వీటిని మోయలేము అన్నట్టుగా కళ్ళల్లో దాగిన కాదు కాదు కనురెప్పలు అప్పటి వరకు మోసిన నీటిని జారవిడిచాయి. ఒక్కో కన్నీటి బొట్టు ఆ పేపర్ మీద పడి చేతన్ అనే పేరుని అందంగా ముద్దాడుతూ కిందికి జారిపోతున్నాయి. ఇంతలో వెనక నుండి ఎడమ భుజం మీద చేయి పడగానే ఉలిక్కిపడి అటు చూస్తే అక్కడెవరూ లేరు. కానీ తన కుడి పక్కన ఎవరు కూర్చున్నట్టు తెలుస్తుంటే టక్కున అటు చూసింది. తనటు తిరగగానే మరో చేత్తో శశి కన్నిటిని తుడిచి ఎడమ భుజం మీద వేసిన చేయితో శశిని దగ్గరికి లాక్కొని పెదాలందుకున్నాడు చేతు. అతని ప్రేమకి మాటలు చాలవు అన్నట్టుగా ప్రేమంతా ముద్దుగా మార్చి తనకి రుచి చూపిస్తున్నట్టు, పువ్వు నుండి తుమ్మిద మకరందాన్ని సేకరించుచున్నట్టు ఆమె లేలేత పెదాల మీద తొలి ప్రేమ సంతకం చేస్తూ అప్పటి వరకు శశి భుజం మీద ఉన్న తన చేయి కిందికి జారి నడుమును చుట్టేసి శశిని తనలోకి లాగేసుకుంటున్నట్టుగా బిగుసుకుపోతుంటే ఊపిరాడటం కష్టంగా అనిపించింది శశికి. కళ్ళ వెంట చారి ఇద్దరి బుగ్గలకు మధ్య నలిగిపోతుంది పాపం ఆ కన్నీటి బిందువు. చేతిలో ఉన్న ఆ కాగితాలు ఎప్పుడో అంతులేని ఆ సముద్ర తీరాల్లో ఎక్కడికి ఎగిరిపోయాయో. ఇక నుండి నీకు మా అవసరం లేదు అని చెప్పకనే చెప్తూ ఆ తీయటి చక్కెర ముద్దులో అంతులేని ప్రేమ తెలుస్తుంటే ఇంకా నేను భరించలేను అన్నట్టుగా అతడిని తన బలమంతా కూడా తీసుకుని వెనక్కి నెట్టి అతడు వెనక్కి పడగానే గుండెల మీద చేయి వేసుకుని రొప్పుతూ బుగ్గల మీద ఉన్న కన్నీటి చెమ్మని తుడుచుకొని కందిపోయిన తన పేదాలకి అరచేతిని అడ్డుపెట్టి అక్కడి నుండి లేచి కాళ్ళకి అడ్డుపడుతున్న చీరని ఒక చేత్తో పట్టుకొని హంసలాగా హొయలు పోతూ ఇంట్లోకి పరిగెత్తింది శశి. కాళ్ళకి ఉన్న మువ్వలు అడుగుల ధ్వని చేస్తుంటే అది సిగ్గు బిడియమని అతను అనుకుంటే అది బహుమోసం సుమా. అది బాధ, ప్రేమ వల్ల కలిగిన భయం మాత్రమే. ఇన్నాళ్ళు ఈ ప్రేమ కోసం తను ఎంతగా వెంపర్లాడిందో తనకి మాత్రమే తెలుసు అనేది బాధైతే, ఈ ప్రేమను నేను భరించగలనా, ఇంత ప్రేమను నేను తిరిగి పంచగలనా అనే భయం కొత్తగా మొదలైంది. శశి వెనక్కి నెట్టి పరిగెడుతుంటే మోచేతితో ఇసుక మీద బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్న తనని చూసి జుట్టు చెరుపుకుంటూ తనలో తాను నవ్వుకున్నాడు చేతన్. బీచ్ హౌస్లోకి పరిగెడుతున్న ఆమెను చూసి నవ్వుకుంటూ ఆమె వెనక్కి అడుగులు వేశాడు చేతు. అతడి రాక అర్థమై మధ్యాహ్నం నుండి ఉన్న అసహనం మెల్లిగా కరిగి అతడి బిగి కౌగిలిలో ఒదిగిపోవాలని మనసు పోరు పెడుతుంటే కష్టంగా
తనని తాను నియంత్రించుకుంది శశి. పగలంతా తిరిగి తిరిగి అలసిపోయి సాయంత్రం గూటికి చేరిన చిలక గోరింకల్లా వారి శ్వాసలు ఒకరినొకరు పలంకరించుకున్నాయి. ఒకరి పరిమళం మరొకరిని చేరి ఊసులాడుతున్నాయి. చైతు అడుగులు ఒక్కొక్కటిగా శశి వైపు పడుతున్నాయి. డైనింగ్ టేబుల్ కుర్చీ దగ్గర అటు ముఖంగా ఉన్న ఆమెని వెనుక నుండి చూస్తే ఎగిసి పడుతున్న ఆమె గుండె వేగం అతడికి కనిపిస్తుంది. మెల్లిగా ఆమెను చేరి వెనక నుండి శశి చేతుల మీద చేయి వేసి ఆమె భుజం మీదుగా తల ముందుకు పోనిచ్చి మరింత దగ్గరగా జరిగాడు చైతు. అతడి స్పర్శ ఆమెలో అలజడి రేపుతుంటే కాళ్ళు చేతులు చిన్నగా కంపిస్తున్నాయి. ముందుగా ఆమెలో సుడులు తిరుగుతున్న ఆలోచన ప్రవాహాన్ని ఆపాలని నిర్ణయించుకొని మెల్లిగా శశిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమె ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లో నుండి జారిన నీటి చారలని బొటన వేలితో తుడిచాడు చైతు. ఆమె చెవి దగ్గరికి వెళ్ళి శశి అని గాలి శబ్దం మాత్రమే చేశాడు చైతు. అతడి వంక చూసే ధైర్యం ఆ క్షణం ఆమెలో లేదు. అప్పటి వరకు ఉన్న దిగులుని ఇప్పుడు బిడియం కమ్మేసింది. పెదాలు విచ్చుకున్నాయి. బుగ్గలు రవివర్ణం పూసుకున్నాయి. ఆమెను అలా చూస్తుంటే చైతులో కొత్త కోరికలు రెక్కలు తొడుగుతున్నాయి. ఈసారి అతడి పెదాలు ఆమె చెవికి తగిలే అంత దగ్గరికి వెళ్ళి శశిరేఖ చేతన్ సింగరాజు అని పిలుస్తుంటే అతడి పెదాలు చేసే చర్యకి తాళలేక ఒక్కసారిగా అతడి గుండెల్లో ఒదిగిపోయింది. ఇష్టంగా అల్లుకుపోయిన తన భార్యని ఇంకా గట్టిగా తన బాహువుల్లో బంధించాడు చేతు. కొన్ని నిమిషాలిద్దరూ అలాగే ఉండిపోయారు. మెల్లిగా సర్దుకున్న శశి తను ఏం చేసిందో గుర్తుకు చేసుకుని మరింత బిడియపడుతూ అతని నుండి వేరుపడి చైతు వైపు చూడలేక అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళింది. ఆమె వేగాన్ని చైతు 4 అడుగుల్లో చేరుకొని వెనుక నుండి కౌగిలించుకొని ఆమె మెడవంపుల్లో ముఖం దూర్చేసి పేదాలకి పని చెప్పాడు. అతడి తడి పేదాలు చేస్తున్న అల్లరికి శశి కళ్ళు మత్తుగా మూతలు పడుతుంటే చైతు ప్లీజ్ వదులు అని అత కష్టం మీద పలికింది. ఆ మాటలసలు అతడి చెవికి చేరనే లేదు. చైతు ప్లీజ్ అని నూతిలో నుండి వచ్చినట్టుగా పలికింది మళ్ళీ. అతని చేతులు ఆమె నడుమ వంపుల్ని మీటుతూ ఉంటే ఊపిరాగిపోతుందేమో అన్నట్టుగా ఉంది ఆమెకి. మెల్లిగా చైతుకి అభిముఖంగా అతడికి వీలుగా ఉండేలా ఆమెని తన వైపుకు తిప్పుకొని మాట్లాడే అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా ఇదివరకటి ముద్దుకి కందిపోయిన ఆ లేత పెదాలని అందుకొని మరింత గాఢంగా యుద్ధం ప్రకటించాడు చైతు. తేనెలు పంచుకుంటున్న పువ్వు తుమ్మెదల నడుమ తను ఉండటం సరికాదనుకున్నాడో ఏమో. సూర్యుడు మెల్లిగా సముద్ర గర్భంలో మునిగిపోగా చిరు చీకటి అలుముకుంది. పక్షులు గుళ్ళకు చేరినట్టున్నాయి. వాటి అలికిడే లేదు. విరామం లేకుండా ఎగిసిపడే అలల శబ్దం. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు తప్ప అక్కడ మరేమీ వినిపించటం లేదు. అతడి చేతులు ఆమె శరీరంపై నాట్యమాడుతుంటే అతడిని నివారించకుండా అతడికి తనని తాను అప్పగించుకొని అతడితో ప్రేమలోని మకరంద మాధుర్యాలు పంచుకుంటుంది శశి. ఆపై శశిని 2 చేతులతో ఎత్తుకుని హత్తుకున్నాడు చైతు. అతడి మెడ చుట్టూ చేతులు దండలా వేసి అతడి గుండెకి చెవి ఆనించి కళ్ళు మూసుకుంది శశి. అతడి అడుగులు ఎటువైపు పడుతున్నాయో తెలిసినా అతడిని ఆపాలనిపించలేదు ఆమెకి. తన ప్రేమని పూర్తి స్థాయిలో అతడికి అందించే అవకాశం వదులుకోవాలని తను అనుకోవటం లేదు. కానీ అందుకు ఇది సమయం కాదని మాత్రం ఆమె మనసు హెచ్చరించటం ఆమెకి తెలుస్తూనే ఉంది. ఈ ఆలోచనల నడుమ శశిని తాకింది మెత్తటి పానుపు. బెడ్ మీద కూర్చుని అతడి కళ్ళలోకి లోతుగా చూస్తూ వెనక్కి వాలింది శశి. ఆమె మీదికి మెల్లిగా ఒదిగాడు చైతు. అతడిని ఆపే ప్రయత్నం తను చేయలేకపోయింది. కానీ చల్లగా చెమటలు పట్టిన ఆమె చేతుల స్పర్శ అతడిని కాస్త డిస్టర్బ్ చేసింది. ప్రేమ వల్ల కలిగిన విరహం దాటి ఆమెలో కలిసిపోవాలి అనే అతడి ఆలోచనని ఒక్కసారిగా పక్కన పెట్టి అతడి పట్టు కాస్త సడలించి అతడి బరువుని ఆమె పైన కాస్త తేలిక చేసి ఆమె కళ్ళల్లోకి చూశాడు చైతు. ఇద్దరూ ఒకటిగా కలిసిపోవాలి అనే కోరిక ఆమెలో బలంగా ఉన్నా అందుకు సమయం సందర్భం ఇది కాదు అనే భావం చూపిస్తూ కళ్ళు చిన్నగా చేసి తల అడ్డంగా ఆడించింది శశి. ఆమె అవస్థ అర్థం చేసుకుని ఆమె అదరాల మీద మరొకసారి ప్రేమ సంతకం చేసి మెల్లిగా పక్కకు జరిగి పడుకుంటూ ఆమెని తన గుండెల మీదకి లాక్కున్నాడు చైతు. అతడి గుండె చేసే సవ్వడిని వింటూ హాయిగా కళ్ళు మూసుకుంది శశి. ఆమె తల మీద వేళ్లతో సవరిస్తూ ఆమెని హత్తుకొని కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు చైతు. కాసేపటికి
ఇద్దరూ ప్రశాంతమైన నిద్రదేవి ఒడిలోకి చేరుకున్నారు సేద తీరటానికి. మెలకువ వచ్చి అతడి చేతుల్లో ఉన్న శశి కదలటంతో మెల్లిగా కళ్ళు తెరిచాడు చేతు. అందంగా నవ్వుతున్న శశిని చూసి చెరిగిన ఆమె మొంగుర్లని చెవి వెనక్కి సర్దాడు. లేచి కూర్చొని చీరని సరిచేసుకుని వాష్రూమ్కి వెళ్ళి ముఖం తుడుచుకుంటూ బయటకొచ్చింది. బెడ్ రెస్టర్కి ఆనుకొని కూర్చుని వెనక్కి వాలిన చైతుని చూసి అతడిని తట్టి లేపింది. కళ్ళు తెరిచి శశిని చూసి ఏంటి అన్నట్టుగా కనుబొమ్మలెగరేశాడు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పింది శశి. బద్ధకంగా బెడ్ దిగి వెళ్తూ శశి రెడీ అవ్వు, బయటికి వెళ్దాం అని చెప్పాడు చైతు. చైతు వచ్చేసరికి చీరని సర్దుకుంటున్న శశిని చూసి నీకు నేనంటే ఇంత పగెందుకే అని అడిగాడు. సడన్గా చైతు మాటలు వినిపించేసరికి టక్కున బయట సర్దుకొని భుజం దగ్గర పిన్ పెట్టేసి అదేంటి అని అడిగింది శశి. లేకపోతే ఏంటి, ఇలా అన్నీ సగం సగం చూపించి నన్ను చెడగొట్టేస్తావు, దగ్గరకు వస్తే తల అడ్డంగా తిప్పేస్తావు అని మోకింగ్ వాయిస్లో అంటుంటే చైతు బల్ల ముద్దొచ్చాడు శశికి. అతడి మాటలకి పెదాలు బిగబట్టి నవ్వు దాచుకుంటున్న శశిని చూసి మరింత ఉడుక్కున్నాడు చైతు. నవ్వు నవ్వు, ఇంకెన్ని రోజుల్లే, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను ఈ పని అని మనసులో అనుకొని వెళ్దామా అని అడుగుతూ ఆమె చెయ్యి అందుకొని బయటికి నడిచాడు చైతు. తాను తెచ్చిన బైక్ అక్కడే వదిలేసి బీచ్ హౌస్ ముందున్న కారు తీసుకుని వాళ్ళు సేఫ్ అనుకున్న చోట ఆపి బయటికి చెప్పకపోయినా పొట్టలో ఆకలితో అరుస్తున్న పేగులని శాంతపరిచి అర్ధరాత్రి వరకు ఇంటికి చేరుకున్నారు శశి, చైతు. వీళ్ళు వెళ్ళేసరికి ఆనంద్, వసుంధరలు వీళ్ళ కోసమే అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు హాల్లో. వాళ్ళని చూడగానే దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీరింకా పడుకోలేదా అని అడిగింది శశి. లేదమ్మా, మీకోసమే చూస్తున్నాను, ఉదయం అనగా వెళ్ళారు, ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను అని చెప్పింది వసుంధర. వసుంధర అసలే లేట్ అయింది, ఇంకా లేట్ చేయకు అని మధ్యలో వారించి అమ్మ శశి వెళ్ళి పడుకోమ్మా అని శశికి చెప్పి రే చైతు నువ్వు కూడా వెళ్ళు అని వాళ్ళని అక్కడి నుండి పంపేశారు ఆనంద్. వెళ్తున్న వాళ్ళని చూసి అనవసరంగా భయపడకు వసు, కొత్తగా పెళ్ళైన వాళ్ళే కదా, సరదాగా అలా బయటికి వెళ్ళమని అమ్మ వాళ్ళే చెప్పారు, కాకపోతే కాస్త లేట్ అయిందంతే, వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, వాళ్ళ సంతోషం పాడు చేయాలని చూసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, సరేనా, పద పడుకుందాం అని అన్నారు ఆనంద్ గారు. ఇక ఏమీ ఆలోచించకుండా ఆయన వెనకే వెళ్ళిపోయింది వసుంధర. తర్వాత రోజు ఉదయం చైతు రెడీ అవుతూ ఉండగా కాఫీ తీసుకుని చైతు రూమ్లోకి వచ్చింది శశి. శశిని చూసి ఆమె దగ్గరకు వచ్చి కాఫీ కప్ తీసుకొని సిప్ చేశాడు చైతు. నీ కాఫీ టేస్ట్ వేరే లెవెల్ బంగారం అని అంటూ మొత్తం కాఫీ తాగేసిన శశి నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోవటం చూసి ఏదో తేడాగా అనిపించి ఆమె వైపు పరిశీలనగా చూశాడు చైతు. ఆమెలో ఏదో భయం, కళ్ళల్లో చెమ్మ చూసి తట్టుకోలేకపోయాడు చైతు. శశి అంటూ ఆమెను చేరి చేతిలో ఉన్న కాఫీ ట్రే పక్కన పెట్టేసి ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏమైంది శశి అని అడిగాడు చైతు. ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి సూటిగా చైతు కళ్ళలోకి చూస్తూ ఎక్కడికి వెళ్తున్నావు అని పూడుకుపోతున్న గొంతుతో అడిగింది. అప్పటికే కన్నీరు ఆమె బుగ్గలని తడిపేసింది. ఆమె ప్రశ్నకి నిజం చెప్పలేడు, అలా అని అబద్ధం చెప్పి మోసం చేయలేడు. చైతు మౌనంగా ఉండేసరికి ఆమె కన్నీరు అతడి చేతులను తాకింది. శశి ప్లీజ్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు చైతు. ఎక్కడికి వెళ్తున్నావు అని మళ్ళీ అడిగింది శశి. అది అది అని ఏం చెప్పాలో ఆలోచిస్తున్న చైతుని చూసి ఇంకా అడగకుండా ఉండలేక వాడిని చంపేస్తావా అని ఒక్కసారిగా అడిగింది శశి. ఆ మాటకి స్తంభించిపోయి చూశాడు చైతు. నాకు అన్నీ తెలుసు చైతు అంటూ అతడి నుండి దూరం జరిగి ఇంత ప్రేమించే మనిషి ఎవరికైనా దొరుకుతాడా చైతు? ఇలాంటి ప్రేమ దొరికితే ఎవరైనా సంతోషపడాలి కదా, మరి నాకేంటి చైతు భయం వేస్తుంది అని అడిగింది శశి. శశి అని ప్రశ్నార్థకంగా చూశాడు చైతు. అవును, నాకు ఈ పిచ్చి ప్రేమ చూస్తే భయం వేస్తుంది, నేను తిరిగి నీకు ఈ ప్రేమని పంచగలనా? నా కోసం ఒక మనిషి ప్రాణం తీసే అంత ప్రేమ ఉంది నీకు అంటూ ఒక క్షణం ఊపిరి తీసుకుని కానీ ఒక మనిషి ప్రాణం పోవటానికి కారణం నేనే అని గుర్తొచ్చిన ప్రతిసారి నాలో నేనే చచ్చిపోతాను చైతు. అందంగా ముడిపడిన మన జీవితాలని ఇంకా ఆనందంగా మొదలు పెడదామా, లేక ఎవరో కసాయి వాడి రక్తపు మరకలతో రాసుకుందామా అని ఏడుస్తూ మెల్లిగా అడిగింది శశి.
ఆమె బాధ చూసి గుండె మెలిపడినట్టు అనిపించింది చైతుకి. శశిని దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకుని, "ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు శశి" అని అడిగాడు చైతు. ఆ మాటకి చైతు నుదుటన ముద్దు పెట్టి, "వాడిని వదిలేయ్ చైతు. నన్ను కాపాడటానికి నువ్వున్నంత వరకు నాకే భయం ఉండదు. వాడి పాపాన వాడే పోతాడు, వదిలేయ్" అని చెప్పింది శశి. ఆమె నుదుటన తిరిగి ముద్దు పెట్టి, "ప్రామిస్ శశి, నేను వాడిని ప్రాణాలతో వదిలేస్తాను. నువ్వు చెప్పినట్టుగానే మన హ్యాపీ లైఫ్‌లో వాడి రక్తపు మరకలు పడనివ్వను" అన్నాడు చైతు. ఆ మాటలు విని, "ఐ లవ్ యూ చైతు" అంటూ అతని గుండెల మీద ముద్దు పెట్టింది శశి. ఆమె తల మీద ముద్దు పెట్టి, "లవ్ యూ మోర్" అన్నాడు చైతు. "త్వరగా వచ్చేస్తావు కదా" అని అడిగింది శశి కళ్ళు తుడుచుకొని చైతుకి దూరం జరుగుతూ. శశిని తిరిగి దగ్గరికి లాక్కొని ఆమె వెంట్రుకలని తన చూపుడు వేలితో తిప్పుతూ, "ఇంత అందంగా అడిగే పెళ్ళాం ఇంట్లో ఉంటే రాకుండా బయట తిరుగుతూ ఉంటాడా ఎవడైనా" అని హస్కీ వాయిస్తో అంటాడు. తిరిగి బదులు చెప్పటానికి ఆమెకి మాటలు కరువయ్యాయి. ఇంకా లేట్ చేయకుండా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి, "వెళ్ళొస్తాను" అని చెప్పి బయలుదేరాడు చైతు. వెళ్తున్న చైతు వెంట బయట వరకు వెళ్ళి అతని కార్ కనుమరుగయ్యే వరకు అక్కడే ఉండి ఇంట్లోకి వెళ్ళింది శశి. ముందుగా అభి చెప్పినట్టుగా అభి వాళ్ళుంటున్న గెస్ట్ హౌస్కి వెళ్ళాడు చైతు. అప్పటికే ఆదిత్య, అభి వచ్చేస్తుండటంతో వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఇంతలో చైతు ఫోన్కి మెసేజ్ వచ్చింది. అందులో వాళ్ళు వెళ్లాల్సిన లొకేషన్ ఉండటంతో దాన్ని అభికి చూపించాడు చైతు. వెంటనే చైతు ఫోన్ రింగ్ అవ్వటంతో లిఫ్ట్ చేశాడు. "హలో చేతన్, వెరీ బ్యాడ్ మార్నింగ్" అన్నాడు అవతల వ్యక్తి. "ఏయ్, ఎక్కడున్నవురా నువ్వు" అని అడిగాడు చైతు. "కూల్ కూల్, అంత తొందర ఎందుకు చైతు" అని ఒక్క క్షణం గ్యాప్ ఇచ్చి, "ఓ, ఈ కోపమంతా శశిరేఖ కోసమా? గుడ్ గుడ్. నీకు శశి కావాలంటే నీ ఫోన్కి లొకేషన్ పంపించాను కదా, అక్కడికి సంపత్ని తీసుకుని నువ్వు మాత్రమే రావాలి. నీ పక్కనే ఉన్నాడే ఏసీపీ అభిమన్యు, వాడు రాకూడదు. వాడే కాదు, నీతో ఎవ్వరూ రాకూడదు. కాదు అని ఏమైనా ఎక్స్ట్రాలు చేశారో తెలుసుగా నేనేం చేస్తానో" అన్నాడతను ఇటు సైడ్ సినిమా తెలియక. "నోనో, నేనెక్కడినో వస్తాను, శశిని ఏం చేయొద్దు" అని రిక్వెస్ట్ చేశాడు చైతు. "ఇంకో గంటలో నేను చెప్పిన ప్లేస్కి సంపత్ని తీసుకొనిరా. ఇంకో విషయం, నీ మొబైల్ కూడా అక్కడే వదిలేసిరా. ఒక్కడవే రావాలి, గుర్తుందిగా" అని అన్నాడతను. ఓకే అని చెప్పి ఫోన్ కట్ చేసి అభి వైపు చూసి నవ్వుతూ వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్పాడు చైతు. "రిస్క్ ఏమో చైతు" అన్నాడు అభి. "తప్పదు అభి, నేను శశికి మాటిచ్చాను" అన్నాడు చైతు. "సరే, నేను ట్రై చేస్తాను" అని చెప్పాడు అభి. వాడు చెప్పినట్టుగానే చైతు ఒక్కడే కారులో బయలుదేరాడు. ముందుగా వాళ్ళు అనుకున్న ప్లేస్లో అశ్వథ్ని కలిశాడు. చైతు తన కార్ అశ్వథ్కి వదిలేసి అశ్వథ్ కార్లోకి షిఫ్ట్ అయ్యి అందులో ఉన్న సంపత్ని తీసుకుని పోర్టుకి వెళ్ళి అక్కడ తన ప్రైవేట్ బోట్లో సముద్రంలోకి వెళ్ళాడు. తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ప్రైవేట్ ఐలాండ్ అది. అంతర్జాతీయ నీటి మార్గాలు కానీ డొమెస్టిక్ వాటర్ వేస్ కానీ అటువైపు లేకపోవటం వల్ల అసలు అక్కడ ఒక ఐలాండ్ ఉంది అన్న విషయమే ఎవరికీ తెలీదు. చైతు ఆ ఐలాండ్ దగ్గరకు వెళ్ళి సంపత్ని ఈడ్చుకుంటూ కొద్ది దూరం వెళ్ళగానే అక్కడ ఇనుప రేకులతో చిన్న షెడ్ ఉంది. చుట్టూ చూశాడు, ఎవరూ కనిపించలేదు. లోపలికి వెళ్ళి సంపత్ని అక్కడ పడేశాడు. "రేయ్ లోచన్, ఇదిగో నీ అన్న. వచ్చి నా శశిని అప్పగించి వీడిని తీసుకువెళ్ళు" అని అరిచాడు చైతు. అప్పుడు వినిపించింది చప్పట్ల శబ్దం. సౌండ్ వస్తున్న వైపు చూశాడు చైతు. సుమారుగా 6 అడుగులకి ఒక 2 అంగుళాలు తక్కువ ఉంటాడు. 22 నుండి 24 మధ్య వయసుండే కుర్రాడు. చిన్న వయసే, ఆయన కళ్ళల్లో క్రూరత్వం ఛాయలు మెరుస్తున్నాయి. ఒక చేతిలో ముఖం కప్పేసున్న అమ్మాయిని మోచేతితో గొంతు బిగించి పట్టుకొస్తున్నాడు. అతడు వెనక 10ల సంఖ్యలో కండలు తిరిగిన బౌన్సర్ల లాంటి మనుషులున్నారు. వాడి చేతిలో నలిగిపోతున్న అమ్మాయిని చూశాక చైతుకి తను రిస్క్ తీసుకొని తప్పు చేశానా అని కొంచెం గిల్టీగా అనిపించింది. కానీ ఆ భావం పైకి కనిపించనివ్వలేదు. "శశి" అని పిలిచాడు చైతు. "మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం దీనిలో ఉందన్నమాట" అంటూ తన చేతిని ఇంకా బిగించాడు. విలవిల్లాడింది ఆ అమ్మాయి. "రేయ్, తనను విడిచిపెట్టు" అని అరిచాడు చైతు. చైతు కంగారు చూసి గట్టిగా నవ్వాడు లోచన్. "లోచన్, ప్లీజ్ తనను వదిలేయ్. నీకు కావాల్సింది నేనే కదా, తనను విడిచిపెట్టు ప్లీజ్" అని రిక్వెస్ట్ చేశాడు చైతు.
చైతు అలా బ్రతిమాలడం చూసి వాడి ఈగో కాస్త తృప్తి చెందింది. నాకు కావాల్సింది నువ్వు కాదు చేతన్. నువ్వు ఏడవటం కావాలి. జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అలా జరగాలంటే నాకు కావాల్సింది నువ్వు కాదు అని ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి అతని చేతిలో ఉన్న అమ్మాయి వైపు చూసి, ఇది ఇది చేస్తే నువ్వు చచ్చినట్టే. నీ కళ్ళ ముందే దీని ప్రాణం తీసి జీవితాంతం నిన్నేడిపిస్తాను అని గట్టిగా అరుస్తూ అప్పటి వరకు అతని జేబులో ఉన్న ఇంజెక్షన్ తీశాడు లోచన్. ఏయ్ నో అని అరిచి వాడి మీదికి పరిగెత్తబోతుంటే వెనక ఉన్న నలుగురు చేతు కదలకుండా పట్టుకున్నారు. నలుగురిని తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాళ్ళు చాలా బలంగా తెలివిగా చేతులు కాళ్ళు బంధించారు. అసలు ఈ లోచన ఎవరు? ఇంతకీ అక్కడున్న అమ్మాయి ఎవరు? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు, ఈ రోజున మా బాబు బర్త్డేకి విష్ చేయండి అని. పేరు శ్రీనివాస్. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్, హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.